దేవుని అభిషేకం మీ మీదకి వస్తుంది అన్నప్పుడు సుడిగాలి లాంటి ఏదో గాలి నన్ను వచ్చి ఇలా తాకంగానే నేను పడిపోయారు. అభిషేకం చూడలేక పడిపోయాను. సో గమనించండి, మన మధ్యలో ఉన్న సహోదరి తన జీవితంలో ఈ పరిచర్య ద్వారా దేవుడు జరిగించిన కార్యాన్ని తను సాక్ష్యంగా చెప్తుంది. ఎప్పుడు వచ్చారు, మీరు ఎలా వచ్చారు, అసలు ఏం జరిగింది మీకు? లాస్ట్ సండే వచ్చారు ఈ సిస్టర్. అంటే ఈ సండే కాకుండా లాస్ట్ సండే వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగిందమ్మా? వచ్చినప్పుడు దేవుని అభిషేకం ద్వారా మీరు ఇక్కడ పెయిన్ తో బాధపడుతున్నారు, మీకు స్వస్థత జరిగిద్ది అన్నారు. నేను స్టేజ్ మీద నుండి ప్రాఫెసీ చేశాను మీకు. ఏంటంటే మీరు నొప్పితో బాధపడుతున్నారు సిస్టర్, చాలా బాధపడుతున్నారు. మీకు నొప్పి ఉండేనా అండి? ఎట్లా ఉండే? చాలా నొప్పి ఉండే. ఓకే, ఆ నొప్పి ఎట్లా సిస్టర్? తల వరకు వస్తుండేనా మీకు? తల నుంచి మెడ వరకు. ఓకే. అలా మీరు బాధపడుతున్నారని నేనైతే దేవుడా నేను వస్తున్నాను, నాతో మాట్లాడాలంటే ఖచ్చితంగా ఏ పెయిన్ తో బాధపడుతున్నా మీరు అదే పెయిన్ తో చెప్తారు. పిలిచారు, ప్రాఫెసీ చేసి ప్రార్థన చేశారు. నాకు హీలింగ్ జరిగింది. దేవుని అభిషేకం మీ మీదకి వస్తుంది అన్నప్పుడు సుడిగాలి లాంటి ఏదో గాలి నన్ను వచ్చి ఇలా తాకంగానే నేను పడిపోయారు. అభిషేకం చూడలేక పడిపోయాను. అయితే ఈ రోజు కూడా అంటే అప్పుడు మీకు స్వస్థత వచ్చేసింది అమ్మ కంప్లీట్ గా? అసలు ఇంకేం లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 వారాలు అయితే పెయిన్ లేదు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి, చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. ఈ రోజు అభిషేకం చేస్తున్నారు. తెల్లటి అంగి, హైట్, మనిషి హైట్, అంత హైట్, తెల్లటి అంగిని చూశాను. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. చూడండి, ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ బిడ్డను స్వస్థపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరచబోతున్నాడు. రండి, దేవుని కార్యాలు మీ జీవితం నేర్చేస్తారు. ఈ సాక్ష్యాన్ని బట్టి సమస్త మహిమ దేవునికే కలుగును గాక.